బ్రేకింగ్ చూస్తున్నాం. ఒడిశా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి 8 మంది చనిపోయారు. 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా దొరకలేదు. ఉదయం 6 గంటల నుంచి రెస్క్యూ అండ్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఒడిశా ఓడీఆర్ఎఫ్ ఫైర్ ఎమర్జెన్సీకి చెందిన స్కూబా డ్రైవర్లు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉండగా ఇప్పటి వరకు 7 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రాయగఢ్ జిల్లా సరిహద్దులో ఉన్న ఒడిశాలోని పంచ్గావ్లో ఉన్న పతర్సేని ఆలయాన్ని సందర్శించడానికి దాదాపు 50 మంది ప్రజలు పడవలో వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ సమయంలో వీరంతా పడవలో ప్రయాణిస్తూ ఉండగా ఈలోగా బోటు బోల్తా పట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మందిలో 7 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అదే వ్యక్తి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతుంది. వీరంతా ఛత్తీస్గఢ్లోని కర్సియా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతికి 4 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు సీఎం.